వెల్కమ్ టు Y7 న్యూస్. నేను మీ పులిపాటి. అందరికీ నమస్తే. డిసెంబర్ 31, 2024 సంవత్సరానికి ఇది చివరి రోజు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని డిసెంబర్ 31 వేడుకలకు సంబంధించి కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవేంటో మనం తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా IPS రోహిత్ రాజు గారి ఆదేశాల మేరకు మనుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్ రెడ్డి నిన్న ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుంచి నిన్న DSP రవీందర్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అది డిసెంబర్ 31 వేడుకలకు సంబంధించి దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మనుగూరు పట్టణ మరియు సబ్ డివిజన్ పరిధిలో పోలీస్ యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపడతారని చెప్పేసి దీంట్లో తెలియజేశారు. కానీ పినపాక మనుగూరు డివిజన్ పరిధిలో వచ్చేసి అశ్వాపురం, కరకగూడెం, ఎడుల మయారం స్టేషన్ల పరిధిలో ఈరోజు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తారంట. పోలీసుల ఆధ్వర్యంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా చేస్తారని చెప్పేసి ఈ పత్రికా ప్రకటనలో తెలియజేశారు మనకి. ప్రజలకు ఇబ్బందిగా గురి చేసే వివిధ బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా వారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసుల సూచనలు మరియు నిబంధనలు ఈ విధంగా వాళ్ళు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకు పూర్తి కావాలి. తర్వాత కొనసాగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. మనం ఏదైతే డిసెంబర్ 31, 2024 సంవత్సరం చివరి రోజు, అట్లనే 2025 జనవరి 1 వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి 12:30 వరకు పూర్తి కావాలని చెప్పేసి అన్నారు. 12:30 దాటితే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ చర్యలు తీసుకోవడానికి వెనకాడుకోమని చెప్పేసి సందర్భంగా తెలియజేశారు. అట్లనే టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజేలు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని కూడా తెలియజేశారు. టపాసులు ఇట్లా బాంబులు కాల్చడం లాంటి, తర్వాత మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి డిస్టర్బ్ మిగతా తోటి వారిని ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి కూడా తెలియజేశారు. అట్లనే డీజేల నిషేధం. మీరు చూస్తూనే ఉన్నారు, ఈ మధ్యకాలంలో డీజేల వల్ల చాలా మంది ఆ వైబ్రేషన్స్ కి బాగా మా డెసిబుల్స్ అంటే మినిమం ఎంత కాకుండా హై డెసిబుల్స్ పెట్టేసి బాగా సౌండ్ పెట్టేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సౌండ్ వల్ల హార్ట్ బీట్ పెరిగి చాలా మంది స్ట్రోక్ వచ్చిన సందర్భాలు కూడా మనం చూసాము ఆ డీజే సౌండ్స్ వల్ల. ఒక డీజే బాగా శృతి మించి పెడితే మొత్తం వైబ్రేషన్స్, ఆ ప్రాంతం అంతా వైబ్రేషన్స్ కూడుకొని బాగా ఇరిటేషన్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లనే డీజేలు కూడా నిషేధం అని చెప్పేసి వాళ్ళు పోలీస్ శాఖ వారు తెలియజేశారు. ఇంకొకటి, మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం. వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి కూడా తెలియజేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపకండి. చాలా యాక్సిడెంట్స్ దాదాపు ఒక 90% ఇట్లనే మద్యం తాగి తోలటం వల్లనే జరిగినట్టు కూడా మనం గతంలో దీన్ని చర్చించుకున్నాము. ఇట్లా మద్యం తాగి వాహనం రీసెంట్గా కూడా హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర అనుకుంటా బుల్లెట్ బండి మీద 2 అర్ధరాత్రి చనిపోయిన సంఘటన మనకి 2 రోజుల క్రితమే మనం చూసాము. అట్లనే ఇంకొకటి ఏంటంటే, ఇల్లు, ప్రైవేట్ ఆస్తులపై, వీధి దీపాలపై రాళ్లు వేయటం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము. ఇల్లు కానీ, ప్రైవేట్ ఆస్తులు కానీ, వీధి దీపాలపై అల్లరి ముక్కలు ఉంటారు, కొంతమంది రాళ్ళు వేస్తూ ఉంటారు, రోడ్డు పక్కన ఉన్న వీధి దీపాలు తగులుతుందా తగలట్లేదా అని చెప్పేసి ఇసిరేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయొద్దని చెప్పేసి కూడా వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు తెలియజేశారు. ఇట్లా ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసేసి వాహనాలు అర్ధరాత్రి తోటి ప్రయాణికులను ఇబ్బంది కలిగించకూడదని చెప్పేసి కూడా వాళ్ళు శబ్ద కాలుష్యం చేయకూడదని చెప్పేసి కూడా చెప్పారు. అసలుకే మనలో కొంతమంది ఉంటారు, ఈ మధ్య పట్టణాల నుంచి సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి మిగతా జిల్లాలకు కూడా వ్యాపించింది. బైక్ రైడింగ్ ఎట్లా చేస్తున్నట్టు నైట్ 6 to 9 మధ్యలో, 9-10 మధ్యలో బాగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో బైక్ రైడింగ్స్ బాగా స్పీడ్కి వెళ్తున్నాం.
అట్లా వెళ్ళడం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగి ఎక్కడ వాళ్ళు వచ్చి గుద్దుతారో అని చెప్పేసి వీళ్ళు కింద పడిపోవడం అలాంటి సంఘటనలు కూడా మనం చూసినాం. కాబట్టి ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి కూడా ర్యాష్ డ్రైవింగ్ ఒకటి, బైక్ రేసింగ్ ఒకటి, అట్లా ట్రిపుల్ రైడింగ్ కూడా వెళ్ళొద్దని చెప్పేసి పోలీస్ శాఖ వారు తెలియజేశారు. ఇంకొకటి ఏంటంటే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో నిషేధిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. డ్రగ్స్ నిషేధిత, ప్రభుత్వం ఏదైతే నిషేధించిందో గంజాయి కానీ ఇంకా డ్రగ్స్ అలాంటి వాటిని సేవించకండి, వాటి మత్తుకి బానిసలు అవ్వకండి, కుటుంబాలను చిన్న విధానం చేసుకోకండి అని కూడా వాళ్ళు పోలీస్ శాఖ వారు తెలియజేస్తున్నారు. ఇంకోటి, బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడతామని కూడా తెలియజేస్తున్నారు. ఏమైనా తాగాలనుకుంటే ఇంటికి పోయి తాగండి, లేదా ఫ్రెండ్స్ ఇంట్లో తాగండి, అట్లనే. అంతేగాని ఓపెన్ ప్లేసులలో ఎక్కడ తాగి పోలీస్ శాఖ వారికి చిక్కొద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు వాళ్ళు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసు పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి వాహనాలు ఇచ్చేసి పేరెంట్స్ వాళ్ళు వయసు రాకపోయినా కానీ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేదు, రోడ్డు మీద వెళ్తూ ఉంటే బండ్లు ఎదురొచ్చినా కానీ ఏదైనా కానీ అది వయసు ఆఫ్ పెట్స్ అని ఉంటుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ వయసులో, ఏదైనా ముందు లారీ వస్తుంది. అట్లాంటి చిన్నపిల్లలకి వెహికల్స్ ఇచ్చేసి కూడా మన ప్రమాదాల బారిన పడితే వాళ్ళ సంరక్షకులపైనే, అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరైతే వాళ్ళ ఇస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేస్తామని కూడా పోలీస్ శాఖ వారు తెలియజేశారు. ఇంకా లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పారు. ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలైనా సరే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు అధికారులను ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి వేడుకలకు సంబంధించి ముందస్తు సమాచారం లేకుండా, పోలీస్ శాఖ వారి అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించొద్దని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అట్లనే ఇవన్నీ ఏంటంటే మన గురించే చెప్పేది, మన మంచి గురించే. మనం బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం, మన సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31 వేడుకల్ని వాళ్ళ పరిధిలో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడకుండా అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి మన పోలీస్ శాఖ వారికి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.